వెల్కమ్ టు ధనలక్ష్మి ఛానల్ అండి. ఇప్పుడు సొరకాయ తురుముతోని 4 రకాల అప్పలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఆల్రెడీ సొరకాయ పొట్టు వేస్ట్ చేయకుండా దాంతో కొన్ని ముక్కలు 2 టమాటాలు చట్నీ చేసి అది అప్లోడ్ చేసాము, ఆల్రెడీ చూశారు. ఇప్పుడు తురుముతోని ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు ముందుగా గోధుమ పిండిని తీసుకోండి, చపాతీ కొరకండి ఇది. దీన్ని గోధుమ పిండిని మన చపాతీ లాగానే కలిపేసుకొని అలా ముద్ద పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు సొరకాయ గారెలకండి 2 గ్లాసులు పిండిని తీసుకొని ఈ పిండిని కూడా సొరకాయ తురుముతోని వాటర్ లేకుండానే కలుపుకోవాలండి. కొంచెం ఉప్పు అండి, ఇందులో ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి, ఎందుకంటే ఇంట్లో పచ్చిమిర్చి తక్కువ ఉన్నాయండి. మీకు ఇంట్లో ఉంటే అన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. అందువల్ల నేను కొంచెం 1 స్పూను కారం వేశాను. తర్వాత సన్నగా తరిగినటువంటి కరివేపాకు అండి, చాలా కరివేపాకు వేశాను, ఎందుకంటే చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకోవాలి. అల్లము మరియు పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చా దంచినటువంటి మిక్సీలో వేసానండి. తర్వాత 1 స్పూను 2 స్పూన్లు జీలకర్ర వేసాను. ఫైనల్గా వచ్చేసరికి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు మొత్తం అలా కలిపి పక్కన పెట్టుకున్నాను. హెల్దీ అండ్ టేస్టీ అండి. ఇప్పుడు గారెలండి, వైట్ కర్చీఫ్ ఒకటి తీసుకొని దాని మీద క్లాత్ మీద అప్పల్లాగా ఒత్తేసుకొని అలా నూనె మరిగిన తర్వాత ఇప్పుడు కాలేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి. మరిగిన తర్వాత అలా కొంచెం 2 సార్లు తిప్పేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి. సొరకాయ తురుము పచ్చిది ఉంది కాబట్టి అది వేయాలండి, కాబట్టి కొంచెం బ్రౌన్ కలర్లోకి తీసుకుంటే బాగుంటాయండి. అలా చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. చాలా హెల్దీ అండ్ టేస్టీ టిఫిన్ అండి అది. తర్వాత ఇప్పుడు వితౌట్ ఆయిల్ తక్కువ అనుకునే వాళ్ళు పాన్లో కూడా చేసుకోవచ్చండి. చూడండి, పాన్కి కొంచెం నూనె రాసేసి వేసి మూత పెట్టేశాను. అయితే ఇవి నూనెలో చేసుకున్న వాటికంటే కొంచెం గట్టిగా ఉంటాయండి. అవి నూనెలో మెత్తగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, కానీ టేస్ట్లో మాత్రము ఎలాంటి తేడా అనేది ఉంటుందండి. ఎవరైతే ఆయిల్ తక్కువ వాడాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళు మామూలుగా ఇలా పాన్లో ట్రై చేయొచ్చండి. ఇది పిండి కలిపి పెట్టుకొని కూడా ఒక 2-3 డేస్ వరకు కూడా ఎప్పటికప్పుడు ఇలా చేసుకొని తినొచ్చండి. స్టాక్ ఉంచుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఒక 2 or 3 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాయి. ఇవి చూడండి వితౌట్ ఆయిల్ అప్పలండి. ఇప్పుడు మూడోది ఏంటంటే సర్వపిండి అండి. తెలంగాణలో సర్వపిండి అంటారు. మరి మా చిన్నప్పుడు మాకు తెపాల చెక్క అనేవాళ్ళు. మా మేనత్త ఈ తెపాల చెక్క చాలా బాగా చేసేదండి. మందపాటి గిన్నెకి అడుగున నూనె రాసేసుకొని పిండిని అలా చుట్టూ కూడా ఒత్తేసుకోవాలండి. ఒత్తేసుకొని మంట సిమ్లో, చూడండి మంట సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని దాన్ని సిమ్లోనే కాలనీయాలండి. ఇప్పుడు నెక్స్ట్ 4వది వచ్చేసరికి చపాతీ అండి. ఇందాక కలిపి పక్కన పెట్టుకున్నట్టు పిండిని పూరీల కర్రతో అలాగే ఒత్తేసుకొని చపాతీలాగా కాల్చుకొని లైట్గా ఆయిల్ వేసుకొని తిప్పి కాల్చుకోవాలండి. సాధారణంగా మనం చపాతీలు తింటాం కదండి, ఇలా సొరకాయతో వేసుకొని తింటే ఇంకా హెల్తీ. ఇది షుగర్ పేషెంట్లకి అండ్ డైట్లో ఉన్నటువంటి వారు కూడా హెల్తీ టిఫిన్ అండి. చూడండి తెపాల చెక్క ఎంత క్రిస్పీగా వచ్చిందో, కలర్ఫుల్గా ఉందో చూడండి. చపాతీలు కూడా అలాగే వచ్చాయండి. ఇప్పుడు ఈ 4 రకాల ఐటమ్స్ ప్లస్ చట్నీ ఇవన్నీ కూడా మీకు ఒకే దగ్గర టేబుల్ మీద పెట్టాను చూడండి. అది తెపాల చెక్క అండి, అవి చపాతీ అండి, అది సొరకాయ చట్నీ అండి. ఈ ట్రేలల్లో అది నూనెలో వేసినాయి, ఇవి వితౌట్ నూనె అండి.